లేకుండా మాట్లాడుతున్నావు అభివృద్ధి గురించి. 20 సంవత్సరాలు గణపురం నియోజకవర్గం నిన్ను మర్చిపోయింది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్సీగా ఉంటే 8 సంవత్సరాలు నిన్ను గణపురానికి రానియలేదు. 8 సంవత్సరాలు ఒక నియోజకవర్గానికి రాని ఓన్లీ అవకాశవాది నాకు ఉప ముఖ్యమంత్రి ఉంటే చాలు అని చెప్పేసి సిలువలు పలువలు చేసి నా మీద సాడీలు చెప్పి నా నోటి కాడి మీద గుంజుకొని నాకు ఆ పదవి ఉంటే చాలు అన్నట్టు పదవిని పలుపుగా తీసుకొని పండుకున్నాడు తప్ప చరిత్రలో ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయం మొత్తం కూడా ఇక్కడ రాలేదు. అటు తర్వాత ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఇక్కడికి రాలేదు. 20 సంవత్సరాలు ప్రజలకు దూరమైన వ్యక్తి అభివృద్ధి చేస్తారంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు విన్నారు, మన గణపురం నియోజకవర్గం ఈరోజు దేవాలయ ద్వారా మొత్తం కూడా ఉంటాయి. కొన్ని గ్రామాలు రాకపోవడం వల్ల ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఎక్కువ ప్రెషర్ పెట్టడంతో ప్రతిసారి కేసీఆర్ కలవడం వల్ల ఈ రాజు వచ్చి ఎప్పుడు అడుగుతూ ఉంటుంటాను. పైన శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, అక్కడ ఉన్న మద్దెలగూడెము, పీసర, శాలపల్లి, వేలేరు, తర్వాత కింది పోతే కమ్మర్పేట, అదేవిధంగా నారాయణగిరి, ముప్పారం, ఈ ఊర్లకు నీళ్లు రాకపోతే అదేవిధంగా కింద మంగాలపల్లి, మల్లకపల్లి, ధర్మాపురము, వెంకటాపురం, ఇవి 3 లిఫ్ట్ల ద్వారా వీటి మొత్తానికి కూడా నీళ్ళు ఇవ్వడానికి 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి 2003లో కేటీఆర్ గారితో ఆ పనులు ప్రారంభించడం జరిగింది. ఒక లిఫ్ట్ అయిపోయింది, మనకు వేలేరుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆంచెల్లి నారాయణగిరి, ముప్పారం నీళ్ళు 6 నెలల నుంచి నడుస్తున్నాను. మొన్న వానకాలంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది. తరిగొప్పుల దగ్గర, గండిరామారం దగ్గర ఒక లిఫ్టు, నష్కల్ రిజర్వాయర్ మీద, అదే మన ఉప్పుగల్ రిజర్వాయర్ మీద ఇంకో లిఫ్ట్. ఎక్కడ పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని నిధులు విడుదల చేయడం లేదు, ఆ పనులు నడుస్తలేవు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. అదేవిధంగా గండిరామారం నుంచి వెళ్ళి రైట్ కెనాల్, అసలు ఎన్ని చెప్పాలా? నేను స్వయంగా పైప్ లైన్ వెంబడి, కాలువల వెంబడి తిరిగిన పరిస్థితి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండిరామారం వరకు పాదయాత్ర